దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఫిబ్రవరి 27 ఈరోజు వాక్య భాగము. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. హెబ్రీ 9వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలీలు అరణ్యములో ప్రయాణం చేయుటకు ఆరంభించిన దినం మొదలుకొని కనానులో ప్రవేశించు దినం వరకు ఆకాశము నుండి మన్నా అను ఆహారమియ్యబడెను. ఈ మన్నా చూచుటకు మంచు కణముల వలెను, రుచికి తేనె కలిపిన అపురూపం వలె ఉండెను. సూర్యుడు ఉదయింపక ముందే వారు ఈ మన్నాను సమకూర్చుకొనవలెను. వారు కూర్చుకున్న తర్వాత హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. నిర్గమాకాండము 16వ అధ్యాయము 18వ వచనం. ఇశ్రాయేలీలను మన్నాతో తృప్తిపరిచినట్లు దేవుడు ప్రతి మనుషుణ్ణి ఆత్మీయ ఆహారముతో తృప్తిపరచునని మన్నాగల బంగారు పాత్ర సూచించుచున్నది. ఆ తృప్తిపరచు జీవాహారము యేసు ప్రభువే. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనము నుండి 50వ వచనం వరకు. చిగురించిన అహరోను చేతికర్ర పునరుద్ధానమునకు గుర్తు. పునరుద్ధానపు శక్తి వలనే ఎండిన కర్ర జీవము గలదై పుష్పించెను. ఆ పునరుద్ధానపు శక్తి మనలో కార్యసాధకమైనప్పుడే మన జీవితము కూడా ఆత్మీయముగా ఫలభరితము కాగలదు. ప్రైజ్ ది లార్డ్.